ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా విద్య. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక చాలా స్పెషల్ పాట. గంగా నిజంగా. చిత్రం గంగోత్రి, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం మన చంద్రబోస్ గారు, పాడిన వారు మన సునీత గారు అండ్ మన ఎస్పి చరణ్ గారు. నా పేరు ఎందుకు ఫస్ట్ చెప్పలేదు? సునీత గారి పేరు ఎందుకు ఫస్ట్ చెప్పావు? మళ్ళీ చెప్పు. అయితే పాడిన వారు మన ఎస్పి చరణ్ గారు అండ్ మన సునీత గారు. నేను నీకు 100 మార్క్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఇరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా, నీ ఇరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా భాగంగా, నీ ఇరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తలరాతను మార్చంగా. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఇరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా, నీ ఇరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా.
నాకైతే నీ వర్షన్ చాలా నచ్చింది అమ్మాయి. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. కీరవాణి గారికి స్పెషల్లీ చంద్రబోస్ గారంటే చాలా 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 ఇష్టం. ఆయన స్వతహాగా చాలా మంచి రచయిత. కీరవాణి గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు కూడా. ఆయన రచనలు నాకు చాలా ఇష్టం. అలా భాష మీద పట్టుండి భాషని అంతగా అభిమానించే సంగీత దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు కీరవాణి గారు. అటువంటి కీరవాణి గారు చంద్రబోస్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి కొన్ని వందల పాటలు నాకు తెలిసి ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టే. సో అంత గొప్ప కాంబినేషన్ లో మేమిద్దరం పాడడం కూడా ఐ ఫీల్ వీఆర్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, ఆ కాంబినేషన్ దొరకటం అనేది ప్రతి సింగర్ కి ఒక వరం. సో అలా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మా ఇద్దరు పాటలే చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ గా కరెక్ట్. సస్టైన్ నోట్స్ ఉన్నాయి కదా, ఎస్ మ్యామ్. అక్కడ నువ్వు చాలా కష్టపడిపోతున్నావు, నీ ఎనర్జీ అంతా ముందు లైన్స్ లో అయిపోతుంది, ఓకే మ్యామ్. అది సస్టైన్ కావట్లేదు. దానికి Okay, ఏదో ఒకటి ma'am. చేయాలి. ఓకే మ్యామ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావా నువ్వు? స్పెషల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయను. చెయ్యవు. ఓకే, చేస్తే బెటర్ ఏమో. ఓకే మ్యామ్. అకార సాధన చేస్తావా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. విద్య నమస్కారం సార్. నమస్కారం. స్పెషల్ రౌండ్ కదా ఇది, ఎందుకంటే బోస్ గారి పాటలు వీఆర్ సెలబ్రేటింగ్ చంద్రబోస్ గారి జర్నీ త్రూ హిస్ సాంగ్స్ ఇన్ పాడుతా తీయగా, అండ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఆర్ సింగింగ్ దట్. సో చాలా మంచి ఒక విషయం. సో నీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సునీత గారు మోరాలెస్ షీ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. మొత్తంగా నాకు పాట చాలా నచ్చింది, ఎక్సెప్ట్ నాతో సగ భాగంగా ఎవ్రీ టైమ్ యువర్ ల్యాండింగ్ అది అక్కడ ల్యాండ్ అవటం లేదు. ఇట్స్ షేకింగ్. మ్యాటర్ ఆఫ్ టైమ్, ఒక 1-2 years లో యుల్ హ్యావ్ మోర్ కంట్రోల్ అన్నమాట. ఐ వాంట్ టు ఆస్క్ బోస్ గారు, చంద్రబోస్ గారు, యూ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ కంపోజర్స్. కీరవాణి సార్ అండ్ మీ కాంబినేషన్ గురించి సునీత గారు కూడా చెప్పారు, అండ్ ఇట్స్ గాన్ ఆల్ ది వే టిల్ ఆస్కర్స్. సో కీరవాణి గారితో పనిచేయడం హౌ యూనిక్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు చెప్తే బాగుంటుంది సార్. కీరవాణి గారితో ప్రయాణం దాదాపు 29 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నాను. మొదటి సినిమా అంటే రెండో సినిమా పెళ్లి సందడి నుంచి ఇప్పుడు చేయబోతున్న విశ్వంభర చిరంజీవి గారి వరకు ఇన్ని సినిమాలు, ఇన్ని ఏళ్లుగా ఆయనతో ప్రయాణం చేస్తున్నా. ప్రత్యేకత ఏంటంటే ఆయనతో కలిసి పనిచేయడంలో ఒక విశిష్టత ఏంటంటే, ఇద్దరం కూర్చున్నప్పుడు ఆయన ఒకసారి కొన్నిసార్లు పల్లవి ఇస్తారు. పల్లవి ఇచ్చిన తర్వాత దానికి నేను చరణాలు రాసి తీసుకెళ్తే దానికి ఆయన కంపోజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో గంగా పాటలో చరణాలు నేను రాసి తీసుకెళ్లాను. ఆ నడకకు తగినట్టుగా చరణాలు రాశాను. రాసినప్పుడు కొంచెం మనకు ఆ భావావేశం మనకు అలా మన స్వేచ్ఛగా వదిలేయడంతో కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త నడకలు, కొత్త కొత్త కొలతల్లో రాసి తీసుకెళ్తాను. దానికి అందంగా అమరుస్తారు. అట్లాగే నాటు పాట కూడా మొత్తం రాసిన పాటే, ఎక్కడో పుట్టి రాసిన పాటే, గుర్తుకొస్తున్నాయి రాసిన పాటే, చీరలోని గొప్పతనం రాసిన పాటే, నా పేరు చెప్పుకుంటే రాసిన పాటే, అన్ని రాసి తీసుకెళ్తే సాహిత్యాన్ని తగినట్టుగా సాహిత్యాన్ని చూసి సాహిత్యాన్ని అర్థం చేసుకుని సాహిత్యంలోని భావం ఏంటి, భావావేశం ఏంటి, ఉద్వేగం ఏంటి, ఈ ఉద్వేగానికి ఏ రాగం అయితే సరిపోతుంది, ఈ ఉద్వేగం రెట్టింపుగా మనకు రావాలంటే ఏ రాగంలో స్వరపరచాలి, ఆయనకు విపరీతమైన రాగ జ్ఞానం ఉన్నవి. కాబట్టి ఈ భావాన్ని దీన్ని ఈ రాగంలో పెడితే ఇంకా అందంగా అది ద్విగుణీకృతం అవుతుంది. ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ. సాహిత్యానికి స్వరాలు సమకూర్చడం అంటే, ఒక మనిషిని తీసుకెళ్లి టైలర్ దగ్గర ఇచ్చి ఆ మనిషికి తగినట్టుగా కొలతలకు తగినట్టుగా బట్టలు కుట్టడం లాంటి. బాణికి సాహిత్యం సమకూర్చడం అంటే ఒక రెడీమేడ్ షర్ట్ తీసుకొని దానికి తగినట్టుగా మనిషి ఆకృతిని మార్చడం. నమస్కారం సార్. దీంట్లో అంటే ఇప్పుడు మనం కీరవాణి గారి మా ప్రయాణం గురించి చెప్పిన ఈ పాట గురించి చెప్పాలి. ఈ పాట మొత్తం యమకాలంకార నిలయం. ఎందుకంటే రాగంగా, మోగంగా, సాగంగా, మొనగంగా, గంగా మొత్తం యమకాలంకారాలే పల్లవిలో. అలా ఒక మంచి పాట, ఒక అద్భుతమైన గాత్రాల్లో పడి మరింత అద్భుతంగా రాణించింది చరణ్ గారు, సునీత గారు. దయచేసి ఒక్క చరణం పాడాలి, నాకు తృప్తిగా ఉంటుంది మీరు పాడితే. ఖచ్చితంగా ఒక్క చరణంలో 2 వాక్యాలను మీరు పాడాలి. విద్య, నువ్వు చాలా బాగా పాడావు. ఇంకా నువ్వు ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు, సునీత గారు చెప్పినట్టు ఆ సలహాలు ఖచ్చితంగా పాటించాలి. ఓకే సార్. నాన్న చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసి కస్తూరిగా, నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తల రాతను మాత్సంగా, నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా,
నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా